హలో ట్రేడర్స్. మీరు నిజంగా చెప్పండి. సో, మనము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం మన పిల్లలకు ఆస్తులు ఏమన్నా ఇవ్వగలమా అంటే, నా లెక్క ప్రకారం ఏమి ఇవ్వలేము అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే విపరీతమైన రేట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళా మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే డెఫినెట్‌గా మనకంటూ కొన్ని మార్గాలుండాయన్నమాట. అందులో భాగంగా ఇవాళ మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇవి కేవలం చిల్డ్రన్స్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ గురించే. చిల్డ్రన్ ఏజ్ 3 ప్లస్ ఎంతున్నా బిలో 18 లోపున్న పిల్లలకు మనము ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. ఇన్వెస్ట్ చేయడం వల్ల దీనివల్ల లాభం ఏంటి అంటే, సో, మనకు వాళ్ళు మ్యారేజ్ టయానికి గాని, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్‌కి ఏదని ఇంపార్టెంట్ ఉన్నా గాని, మనము ఆ మ్యూచువల్ ఫండ్స్‌ని విత్‌డ్రా చేసుకొని యూజ్ చేయొచ్చనమాట. లేదా వాళ్ళకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ కార్పస్ ఏదైతే క్రియేట్ అయింటదో మ్యూచువల్ ఫండ్ ద్వారా, సో, అది మనం వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వవచ్చనమాట. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా నేను ఇవాళ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మంచి పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్. సో, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఫ్యూచర్‌లో అలా చేస్తాయని గ్యారంటీ లేదు. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్‌ని బట్టి ఫ్యూచర్‌లో కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి అనే విధంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ను నేను ఇవాల్టి వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. ఇంక ఆలస్యం చేయకోకుండా లెట్స్ గో ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. సో, గైస్, మీరు నా వర్డ్ డాక్యుమెంట్ చూస్తున్నారు. సో, ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్. ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ అన్నమాట. కరెంట్ ఎన్ఏవి అంటే నేను రికార్డ్ చేసే టయానికి 29 జూలై 29 టయానికి 45.18 ఎన్ఏవి వాల్యూ ఉంది. నెట్ అసెట్ వాల్యూ అంటారు. అది ఉందన్నమాట. మనకి దీని యొక్క ఏఎంవి వాల్యూ మనం చూస్తే 3822 క్రోర్స్ ఉంది అన్నమాట. 3828 క్రోర్స్ ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో అనేది ఒక మ్యూచువల్ ఫండ్‌కు చాలా ఇంపార్టెంట్. మనం ఒక వీడియో కూడా చూసాము. ఒక్కసారి చూడండి. అదొచ్చేసి మనకు 0.89% ఉంది. ఎంత? 0.89% ఉంది అన్నమాట. నెక్స్ట్ రిటర్న్స్ పరంగా చూస్తే 1 ఇయర్‌కొచ్చేసి మనకు 5.21%, 3 ఇయర్‌కు 23.73% సీఏజీఆర్ ఉందన్నమాట. సీఏజీఆర్ ఉంది. సిన్స్ ఇన్స్పెక్షన్ అంటే ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుండి మనకొచ్చేసి 36.49% పర్ యానమ్ రిటర్న్ ఇచ్చిందన్నమాట. వెరీ గుడ్ అనే చెప్పొచ్చు. సో, ఈ ఫండ్ వచ్చేసి మనకి లాక్ ఇన్ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. లేదా చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 ఇయర్స్ టర్న్ అయ్యేంత వరకు పెట్టుకోవచ్చన్నమాట. మినిమమ్ అయితే 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుందన్నమాట. ఎగ్జిట్ లోడ్ ఒక్కసారి చూద్దాం. 3% ఇఫ్ యూ రిడీమ్ వితిన్ 1 ఇయర్. 1 ఇయర్ లోపు నువ్వు రిడీమ్ చేస్తే 3%. అదేవిధంగా ఆఫ్టర్ 1 ఇయర్ చేస్తే 2%. వితిన్ 2 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. 1% ఆఫ్టర్ 2 ఇయర్స్ బట్ వితిన్ 3 ఇయర్స్ అన్నమాట. అది. ఇప్పుడొచ్చేసి మనము మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి కరెంట్ వచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి మనకు ఓపెన్‌లో లేదన్నమాట. ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. రిస్క్ లెవెల్ వచ్చేసి వెరీ హై ఉంటుందన్నమాట. సో, ఒక్కసారి పోర్ట్‌ఫోలియో హైలైట్ చూద్దాం. డామినేటెడ్ బై ఈక్విటీస్ ఇన్ సెక్టార్ లైక్ ఫైనాన్షియల్. మేజర్‌గా వీళ్ళు ఫైనాన్షియల్‌లో చేస్తున్నారు. తర్వాత మెటీరియల్స్, కన్స్యూమర్ డిఫెన్సివ్ వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, సో, రిస్క్ పరంగా ఇది వెరీ హై లెవెల్ అన్నమాట. ఓకే. తర్వాత మనకు సెకండ్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి టాటా యంగ్ సిటిజన్ ఫండ్ అన్నమాట. సిటిజన్ ఫండ్. టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్ అన్నమాట. ఇది మనకి డైరెక్ట్. నేను ఏదైతే చెప్తానో అన్ని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే. ఎన్ఏవి వచ్చేసి మనకు 68.344. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎంబి వచ్చేపాసి 375.77 క్రోర్స్ ఉందన్నమాట. ఎక్స్‌పెన్స్ రేషియో 2.06. ఇది కొద్దిగా ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువగా ఉందనే చెప్పొచ్చన్నమాట. సో, నెక్స్ట్ మనకి రిటర్న్ పరంగా చూడండి. రిటర్న్ 1 ఇయర్‌కి 2.71%, 3 ఇయర్స్‌కొచ్చేసి 57.35%. సో, 1 ఇయర్‌కి కొంత మైనస్ ఉంది. -2.71 కొద్దిగా మనకుందన్నమాట. సిన్స్ లాంచ్ వచ్చేసి ఇది 358.32% ద బెస్ట్ అనే చెప్పొచ్చన్నమాట. సేమ్ లాక్ ఇన్ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. లేదా చైల్డ్ అనేది 18 ఇయర్స్ టర్నోవర్ అయ్యేంత వరకు ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1% ఇఫ్ రిడీమ్ బిఫోర్ ద చిల్డ్రన్ టర్న్స్ 18 ఇయర్స్ అన్నమాట. ఓకే. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనకి ₹101 నుండి స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ₹100 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. రిస్క్ పరంగా ఇది కూడా మనకి వెరీ హై అన్నమాట. ఫ్లెక్సీ క్యాప్ దానికి సంబంధించింది. సో, వీళ్ళు ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. ఓకే. నెక్స్ట్ నంబర్ థర్డ్ వచ్చేసి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ అన్నమాట. ఐసీఐసీఐ
ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్. ఎన్ఏవి వచ్చేసి 362.62%. ఏఎంయు వాల్యూ వచ్చేసి 1326 క్రోర్స్. ఎక్స్‌పెన్స్ రేషియో 1.46%. రిటర్న్ చూడండి ఈ విధంగా ఉందన్నమాట. రిటర్న్ అనేది మనకి సో ఒక్కసారి చూడండన్నమాట. 21.49% సీఏజీఆర్ ఉంది డైరెక్ట్‌కి. ఓకే. సో గుడ్ రిటర్న్ అనే మనం చెప్పొచ్చనమాట. లాక్ ఇన్ పీరియడ్ 5 ఇయర్స్ ఆర్ చైల్డ్ 18 ఇయర్స్. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి నిల్ ఆఫ్టర్ లాక్ ఇన్ పీరియడ్ అనమాట. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 100, లంప్ సమ్ వచ్చేసి 5000. రిస్క్ లెవెల్ వచ్చేసి వెరీ హై. పోర్ట్‌ఫోలియో మిక్స్ ఇది ఉంటుందనమాట. ఓకే. సో దీనిలో డెట్ కూడా మనకు సంబంధించి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సో ఈ టాప్ 3 చూసారు గదా! సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూద్దామనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మ్యాండేట్ బై సెబీ ఆల్ చిల్డ్రన్స్ ఫండ్ 5 ఇయర్స్ ఆర్ చిల్డ్రన్స్ 18థ్ బర్త్‌డే అంటే 18 ఏండ్లు దాటినాక లేదా 5 ఇయర్స్ అనేది మనకి మినిమమ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందన్నమాట. హూ కెన్ ఇన్వెస్ట్ అంటే ఓన్లీ ఏ పేరెంట్ గాని లేదా గార్డియన్ అంటే ఎవరైనా సంరక్షకుడు ఉంటారు గదా! వాళ్ళు గాని ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చన్నమాట. సో గార్డియన్స్ కేవైసీ విత్ చిల్డ్రన్ ఏజ్ ప్రూఫ్ మస్ట్ అన్నమాట. ఓకే. టాక్సేషన్ మనకొచ్చేసి ఈక్విటీ అండ్ డెబ్ట్ సేమ్ అదే ఆ విధంగానే ఉంటుందన్నమాట. రిడెంప్షన్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసామన్నమాట. చిల్డ్రన్ 18 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవైసీ చెప్పాను గదా! పాన్ కార్డ్ ఉండాలా, గార్డియన్స్ లేదా పేరెంట్స్ కేవైసీ ఉండాలా, రిలేషన్‌షిప్ ప్రూఫ్ ఉండాలా చిల్డ్రన్‌కి సంబంధించి కంపల్సరీ. ఇన్వెస్ట్‌మెంట్ మోడ్ వచ్చేసి బోత్ ఎస్ఐపి, లంప్ సమ్ బోత్ మనం చేయొచ్చు. పర్పస్ వచ్చేసి ఇది సేవింగ్ ఫర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, లైఫ్ మైల్‌స్టోన్ అన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కే అని మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నమాట. మంచి మ్యూచువల్ ఫండ్స్ తేవడం అనేది జరిగింది. ఈ రూల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ రూల్స్ ఇక్కడ హైలైట్ చేసిన రూల్స్ కంపల్సరీ మీకు ఉండాలి అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసే ముందర ఈ విషయాలు కంపల్సరీ ఉండాలన్నమాట. మన ఛానెల్‌లో ఇలాంటివి చాలా డిస్కస్ చేస్తున్నాము. కమింగ్ సూన్ ఏం చేస్తామంటే మనం ఒక చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక పేరెంట్‌గా, ఒక గార్డియన్‌గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే వీడియో కూడా చేయబోతున్నామన్నమాట. ఇంకా స్కిప్ చేయకోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.